రత్తాలు ఆ వస్తున్నాను అమ్మాయి గారు. రత్తాలు నీకోసం 10 చీరలు రూమ్ లో పెట్టాను, వెళ్ళి తీసుకో. 10 చీరలా? ఇంకా కావాలా? ఎప్పుడూ లేనిది 10 చీరలు నాకు ఇస్తామంటున్నారు. ఏంటండి సంగతి? అయ్యగారు ఏమైనా కొత్తవి తీసుకొచ్చారా? లేదు, నేను చెప్పింది చేస్తే నీకు డబ్బులు కూడా ఇస్తాను. చెప్పండి అమ్మాయి గారు, చిటికలో చేసేస్తాను. ఖచ్చితంగా చేస్తావా? మీరు చెప్పేదే లేటండి. రత్తాలా మజాకా? ఏం కావాలో చెప్పండి. బావంటే నాకు ఇష్టం. ఎందుకుండదు అమ్మాయి గారు, ఎంతైనా మీ అక్క మొగుడు కదా. ఆ ఇష్టం కాదు, బావా నాకు కావాలి. మీరేం మాట్లాడుతున్నారు మీకు తెలుసా? ఇది చాలా అన్యాయం అండి. మీరు మాట్లాడేది పద్ధతిగా లేదు. నేను అలాంటి దాన్ని కాదండి. ఏదో పూట గడవడానికి పని చేసుకుంటున్నానే తప్ప నేను అలాంటి పనులు చేయనండి. చెయ్యాలి. పెద్దమ్మాయి గారిని మోసం చేయలేనండి. నువ్వు సహాయం చేస్తావా లేకపోతే నీ ప్లేస్లో ఇంకొకరిని పెట్టుకోమంటావా? అంత పని చేయకండి అమ్మగారు. ఇక్కడ పని చేయడం వల్లనే మా ఇల్లు గడుస్తుంది. అయితే నేను చెప్పింది చెయ్యి. చీరలు, డబ్బులు, పని 3 మిగులుతాయి. మీ అక్కకు తెలిస్తే బాగోదు కదా అమ్మగారు. తెలిస్తే కదా. మీ బావగారికి మీరంటే ఇష్టం ఉందండి? ఇష్టం ఉంటే మధ్యలో నువ్వెందుకు? లేదు కాబట్టే ఇష్టాన్ని క్రియేట్ చేయాలి. అందుకే నువ్వు నాకు హెల్ప్ చేయాలి. అందుకు నేనేం చెయ్యాలో చెప్పండి. నేను చెప్పింది చెయ్యి, మిగతాదంతా నేను చూసుకుంటాను. సరే అమ్మగారు. కోరి కాలుతోంది ఈడు ఎందుకు, తొలిరేంత హాయిలో ఆవిరేవితో. కోరి కాలుతోంది ఈడు ఎందుకు. అమ్మో, ఇంకేమైనా ఉందా? ఈ విషయం అయ్యగారికి తెలిస్తే కొంప మునుగుద్ది. రత్తాలు, ఇక్కడ కూర్చొనేంటి ఆలోచిస్తున్నా? ఏం లేదు అమ్మాయి గారు. సరేలే, నేను స్నానానికి వెళ్తున్నాను. అయ్యగారు వచ్చే టైం అయింది. పాలు అక్కడ పెట్టాను, వస్తానే ఇవ్వు. అలాగేనమ్మా. అమ్మాయి గారు, మీ అక్కగారు స్నానానికి వెళ్ళారా? మీ బావగారు వచ్చే టైం అయింది. అయితే నేను చెప్పిన ప్లాన్ అమలు చేయి. మీ బావగారు వచ్చినట్టున్నారండి. అయితే నువ్వు వెళ్ళు. అయ్యగారు, అమ్మగారు సిందమ్మగారు రూమ్లో ఉన్నారండి. సరేలే, ఈ బ్యాగ్ నా రూమ్లో పెట్టు. అలాగేనయ్యా. ఇవిగోండి, మిల్క్ తీసుకోండి. పద్మ, నీకోసం ఓ గిఫ్ట్ తెచ్చాను చూడు. గిఫ్టా? ఏంటది? నైటీయా? నాకిష్టం లేదు, నాకొద్దు. ప్లీజ్ పద్మ, ఎంతో ప్రేమతో తెచ్చాను, వేసుకో. ఈ నైటీ నీకు చాలా బాగా సూట్ అవుతుంది. నాకిష్టం లేదండి. ప్లీజ్ నా కోసం వేసుకోవా ఒక్కసారి? ప్లీజ్ 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 ప్లీజ్.
పద్మ, రేపు కూడా తొందరగా వస్తాను. నువ్వు ఇలాగే రెడీ అవుతావు కదూ? ఛీ పోండి, సిగ్గు లేకపోతే సరి. రత్తాలు రత్తాలు, వస్తున్నాను అమ్మాయి గారు. అద్భుతమైన ఐడియా వచ్చింది. అక్క నాశనం చేసే ఐడియా వచ్చినట్టుంది. కాకపోతే ఇంకో 4 రోజులు వెయిట్ చేయాలి. 4 రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? సండే ఇంకో 4 రోజుల్లో వస్తుంది. అప్పుడు బావ ఇంట్లోనే ఉంటాడు. మీ అక్క కూడా ఇంట్లోనే ఉంటుంది. పూర్తిగా చెప్పేది విను. అక్క ఉండదు, నువ్వు ఉండవు. ఏంటండి చంపేస్తారా? అంత లేదులే, చెప్పేది విను. నీలాగే అక్క కూడా చీరలంటే పిచ్చి. సండే ఆఫ్, ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని చెప్పి అక్కని షాపింగ్కి తీసుకెళ్తావు. ఆవిడ వస్తారండి? చీరల మీద పిచ్చితో హచ్చుకుక్కల నీ వెనకే వస్తుంది. అక్కను కుక్కను చేసావు. నీ అవసరానికి నన్ను బాగా వాడుకుంటున్నావు. అమ్మాయి గారు, ఈరోజున్న స్పెషల్ డిస్కౌంట్ ఆఫర్లో మీకు నచ్చిన శారీస్ అన్ని సెలెక్ట్ చేసుకోండి. సరే రత్తాలు, మంచి మంచి చీరలు సెలెక్ట్ చేసుకోవాలి. బావా, పాలు. అక్కడ పెట్టు. సింధు, ఏమైనా కావాలా? పాలు తాగితే గ్లాస్ తీసుకెళ్తాను. నేను తర్వాత తాగుతాను, నువ్వు వెళ్ళు. సరే బావా. బావా, నా రూమ్లో వాటర్ రావట్లేదు. స్నానం ఇక్కడ చేద్దామని వచ్చాను. ఇదే మంచి అవకాశం. ఈ అవకాశం వదులుకోవద్దు. అయ్యో, ఏమైంది? నొప్పి. ఎక్కడ ఎక్కడ? ఇక్కడ కాదు, ఇక్కడ. అక్కడ ఎక్కడ? ఇక్కడ కాదు, ఇక్కడ. ఇక్కడ ఇంకొంచెం పైన. ఏంటి బావా ఆలోచిస్తున్నావు? ప్లీజ్, ఇక్కడ నొప్పిగా ఉంది. సింధు, నువ్వేం చేస్తున్నావు నీకు అర్థమవుతుందా? ప్లీజ్ బావా, నువ్వంటే నాకు ఇష్టం. ఐ లైక్ యూ బావా. నువ్వు అసలు మనిషిలా బిహేవ్ చేస్తున్నావా? నువ్వు ఇలాంటి దానివని నేను అనుకోలేదు. ఎస్, నేను అలాంటి దాన్నే. నువ్వంటే నాకు ఇష్టం. మీ అక్కకు నువ్వు ఇలాంటి దానివని తెలిస్తే చచ్చిపోతుంది. నాకు ఇవన్నీ తెలీదు. నువ్వు నాకు కావాలి. ఫస్ట్ నాకు పంపిన ఫోటో నీదే, కానీ డబ్బు కాసిపడి భార్గవ్ని పెళ్లి చేసుకున్నాను. కానీ నువ్వంటే నాకు ఇష్టం. ఎవరు కనపడ్డా నువ్వే గుర్తుకొస్తున్నావు. నిన్ను నా వాడిగా చేసుకోవాలని ఎన్నో విధాలుగా ట్రై చేశా. ఈరోజు అక్క షాపింగ్కి వెళ్ళేలా రత్తాలతో ప్లాన్ చేసింది నేనే. ఇవన్నీ నీకోసమే చేశా, ఎందుకంటే నువ్వంటే నాకు ఇష్టం. ఎస్, ఐ లైక్ యూ. పాపం పిచ్చిది, ఇవన్నీ తెలియక చీరలంటే పరిగెత్తుకుంటూ వెళ్ళింది. ప్లీజ్ బావా, నన్ను అర్థం చేసుకో. నువ్వు గేమ్ ఆడుతున్నావు. పద్మ, పద్మ రా పద్మ. సింధు పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తుంది. రత్తాలతో ఇది కలిసి ప్లాన్ చేసి. అమ్మో, అక్క నువ్వు బాగున్నదిలే. బావంటే నాకు ఇష్టం. పిచ్చెక్కింది అలా చేయకు. నువ్వు చేసిన దానికి చంపేయాలన్నంత కోపం వస్తుంది. నువ్వు నన్ను చంపడం కాదు,
బావ కోసం నేనే నిన్ను చంపేస్తాను. ఒసేయ్ వదులు సింధు, వదలవే, వదులు, వదలవే, వదులు, వదలవే నిన్ను. పోవే. హలో, అసలేం జరిగింది? నన్ను ఎందుకు అర్జెంటుగా రమ్మన్నారు? సింధు ఎక్కడా? నన్ను క్షమించు బావా. ఆ? నేను తప్పు చేశాను. సింధు, నేను తప్పు చేశానురా. ఎప్పుడూ బిజినెస్కు విలువ ఇచ్చాను కానీ భార్యకు విలువ ఇవ్వలేదు. ఐఎమ్ సారీ రా. ఐ లవ్ యూ భార్గవ్. అలా పిలవద్దు. అలా పిలిచే హక్కు కోల్పోయావు. డాడ్, నాకు బావ కావాలి. నోర్మయ్, నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? డాడీ, పెళ్లికి ముందు నువ్వు ఎన్ని ఏదావేశాలు వేసినా, ఎన్ని చెడు తిరుగులు తిరిగినా అన్నీ భరించాను. ఎందుకో తెలుసా? నువ్వు నా కూతురు కాదు కాబట్టి. డాడీ, అసలు నువ్వెవరో, నీ బ్రతుకేమిటో నీకు తెలుసా? ఏమి డాడీ మీరనేది? అవును, నేను చెప్పేది నిజం. నేను డ్యూటీ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా రోడ్డు పక్కన ఉన్న చెత్త కుండీలో నిన్ను ఎవరో వదిలేశారు. గుక్క పెట్టి వేడుస్తున్న నిన్ను నేను హక్కును తెచ్చుకున్నాను. కన్న కూతురు కంటే ఎక్కువగా పెంచాను. దాని ఫలితంగా నువ్వేం చేశావు? డాడీ, తనకు కుదిర్చిన సంబంధాన్ని నువ్వు కావాలి అంటే కష్టమైన ఇష్టపడి నీకు బంగారు భవిష్యత్తు ఇచ్చిన నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తావా? డాడీ, 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 ఇచ్చిన కూతురికి ప్రేమను పంచి కన్న కూతురికి కష్టాన్ని మిగిల్చిన నాకు ఈ శిక్ష తప్పదు. నేను చావాల్సిందే, నేను చావాల్సిందే. డాడీ, డాడీ, నేను తప్పు చేశాను డాడీ. నేను చేసిన తప్పుకు నేను చచ్చిపోవాలి, మీరు కాదు డాడీ. నన్ను క్షమించండి డాడీ, నన్ను క్షమించండి, నన్ను క్షమించండి డాడీ, నన్ను క్షమించండి. నాన్న, లోపల ఏం జరిగింది? సింధుతో ఏం మాట్లాడారు? ఏమీ లేదమ్మా. చెల్లాయి చిన్నది కదా, ఆకుతాయితనంతో తప్పు చేసింది. నచ్చ చెప్పాను, అది ఎంత తప్పో తెలుసుకుంది. రా సింధు, రా. బైది బాయ్, ఈరోజు సింధు పుట్టినరోజు, ఆనందం వెల్లివిరిసిన రోజు. మనందరికీ శుభదినం. హ్యాపీ బర్త్డే సింధు. థ్యాంక్ యూ డాడ్. హ్యాపీ బర్త్డే సింధు. హ్యాపీ బర్త్డే Thank సింధు. you. హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ. సింధు. పెళ్ళైన తొలినాళ్లలో అనుమానాలు, చిన్న చిన్న గొడవలు అత్యంత సహజం. వాటిని భూతద్దంలో చూసుకొని ప్రేమను దూరం చేసుకోకండి. ఒకరినొకరు అర్థం చేసుకోండి. మీ పచ్చని కాపురం 3 పువ్వులు 6 కాయలుగా వర్తిల్లాలనే మా ఈ ప్రయత్నం. జై హింద్. నీతో ఏదో అందామనిపిస్తోంది.